హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మే 2025. మొదటి ప్రశ్న, భూ హక్కులు పర్యావరణ పరిరక్షణ అనే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ మే 5 నుండి 8 వరకు నిర్వహించిన భూ కాన్ఫరెన్స్లో ఏ దేశం కంట్రీ ఛాంపియన్గా నిలిచింది? ఆన్సర్ భారత్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా కరోనా సమయంలో జననాల రేటు స్వల్పంగా తగ్గింది. 2021లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జనన రిజిస్టర్ నివేదిక వెల్లడైంది. అయితే తెలంగాణలో ఎంత తగ్గింది, అలాగే అదే సంవత్సరంలో మరణాల వివరాలు కూడా తెలపండి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2021లో జననాల సంఖ్య 58,000 తగ్గింది. అదే సమయంలో 31,000 మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. నెక్స్ట్, విదర్భతో పాటు ఇతర కరువు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏ రాష్ట్రాలు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి? ఆన్సర్ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటక రంగంలో క్రిప్టో కరెన్సీ చెల్లింపులను అనుమతిస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంది? అయితే ఇది ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది. ఆన్సర్ భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరా సౌర గిరి జల వికాసం అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ప్రారంభించింది. నెక్స్ట్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే 2025లో ప్రారంభించిన దేశవ్యాప్త వ్యవసాయ ప్రచారం పేరేంటి? ఆన్సర్ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ నమూనా సౌరశక్తితో నడిచే మానవ రహిత విమానాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, సరిహద్దు భద్రతను పెంచడానికి మరియు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన అరాస్ 2025ను ఇటీవల ఏ 2 దేశాలు నిర్వహించాయి? ఆన్సర్ ఇరాన్, అజర్బైజాన్. నెక్స్ట్, శుక్రగ్రహంపై పరిశోధనల కోసం రష్యా 1972లో ప్రయోగించిన అంతరిక్ష నౌక విఫలమైంది. ఇన్నాళ్ళు కక్షలో తిరిగిన అది మే 10న భూమి మీద కూలిపోయింది. ఆ అంతరిక్ష నౌక ఏది? ఆన్సర్ కాస్మోస్ 482. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా ట్రిపుల్ సెంచరీ సాధించిన క్రికెటర్గా రికార్డు ఉన్న ఆటగాడు మే 11న మరణించారు. ఆయన ఎవరు? ఆన్సర్ బాబ్ కౌపర్. నెక్స్ట్, భూగర్భ జల క్షీణత మరియు పర్యావరణ సమస్యల కారణంగా ఏ రాష్ట్రం పూసా 44 హైబ్రిడ్ వరి రకాన్ని ఇటీవల నిషేధించింది? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సూపర్ కంప్యూటర్ని నిర్మించడానికి ఏ దేశం AI శక్తితో నడిచే ఉపగ్రహాలను ప్రయోగించింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా సిబ్బంది ఎవరు? ఆన్సర్ గీతా సమోటా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫోరం ప్రపంచ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఓ భారతీయ యువకుడు కాంస్య పథకం గెలుచుకున్నాడు. అతను ఎవరు? ఆన్సర్ పర్వ్ చౌదరి. నెక్స్ట్, 2024లో 53 దేశాలలో
295 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన ఆకలి ఎదుర్కొంటున్నారని ఆహార సంక్షోభాలపై ప్రపంచ నివేదిక ఇటీవల తెలిపింది. అయితే ఈ నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ఆన్సర్ గ్లోబల్ నెట్వర్క్ ఎగనెస్ట్ ఫుడ్ క్రైసిస్ అనే సంస్థ ప్రచురించింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో S-400 ట్రంప్ క్షిపణి రక్షణ వ్యవస్థ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దీని భారతీయ నామం ఏంటి? ఆన్సర్ సుదర్శన్ చక్ర. నెక్స్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో ఓ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం పరిశోధనా పత్రం సమర్పించింది. అది ఏది? ఆన్సర్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ బయోటెక్ సంస్థ ఇటీవల ఏ వ్యాధికి హిల్చోల్ అనే పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది? ఆన్సర్ కలరా వ్యాధికి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ పదవి చేపట్టిన తొలి బౌద్ధ మతస్థుడిగా, అలాగే దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ప్రధానమూర్తి అయిన రెండో వ్యక్తిగా పదవిని చేపట్టింది ఎవరు? 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బౌద్ధ మతస్థుడు ఒకడు, అలాగే దళిత సామాజిక వర్గం నుంచి ఈ పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్. 2018-20లో తెలంగాణలో మాతృమరణాలు 43 ఉండగా 2019-21కి 45కు పెరిగిందని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ లెక్కలు చెబుతున్నాయి. అయితే అతి తక్కువ మాతృమరణాలు నమోదైన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్. తెలంగాణలోని ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణలోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ దేశంలోని యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా 4 ఏళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నిర్వహించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో కలిసి. నెక్స్ట్ క్వశ్చన్. నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచంలో తొలి వాణిజ్య మిథనాల్ ప్లాంట్ను మే 13న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్. సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ గూగుల్. నెక్స్ట్. ఇటీవల ఆపరేషన్ గిడియాన్స్ చారియట్స్ ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఇజ్రాయెల్. నెక్స్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి విదేశీ క్యాంపస్ను ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.